రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు 2వ విడతలో జమ చేసినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అన్నదాత సుఖీభవ ద్వారా 5,000, కేంద్ర ప్రభుత్వం వాటాగా పీఎం కిసాన్ ద్వారా 2,000 జమ అయ్యాయని చెప్పారు. మొదటి విడతలో 7,000 ఆగస్టులోనే అందించామని, 2 విడతల ద్వారా మొత్తం 6,310 కోట్లు జమ చేశామని వివరించారు. త్వరలోనే 3వ విడత కూడా జమ చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2వ విడతలో 1,14,991 మంది రైతులకు ఒక్కొక్కరికి 7,000 చొప్పున 76.99 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, మైక్రో న్యూట్రయంట్స్ సబ్సిడీలు, ధాన్యం కొనుగోలు, యాంత్రీకరణ, కాలువల పొడికి తీత వంటి అంశాలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ సమయంలో జరిగిన లోపాలను సరిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన వరకు కూడా, ఎందుకంటే దానికి ఉదాహరణే ఈరోజు మన గోపాలపురం నియోజకవర్గం. ఈ యొక్క నియోజకవర్గంలో కూడా గతంలో మరి ఏదైతే బీడి భూములుగా మెట్ట ప్రాంతంగా ఉండేటువంటి స్థితిలో ఆ రోజు ఎకరం 10,000, 15,000 రూపాయలు కూడా పలకనటువంటి స్థితి నుంచి ఈ రోజు 50 లక్షలు, 70 లక్షల రూపాయల వరకు కూడా మరి ఎకరం విలువ ధర పెరిగింది అని అంటే ఈ ప్రాంతంలో కూడా ఇటువంటి మెట్ట ప్రాంతాల్లో, బంజర భూముల్లో, బీడు భూముల్లో కూడా సిరులు పండించేటువంటి విధంగా ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు కూడా మరి ఈ యొక్క వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతే దానికి కారణమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడి సాయం రైతులకు నిజమైన బలోపేతమని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 4 ఏళ్ల పాటు విస్తృత సహాయం అందిస్తున్నాయని చెప్పారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు తెలిపారు. యూరియా కొరత ఏ విధంగానూ లేదని, అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉందని తెలిపారు. పచ్చి రొట్ట వేసితే యూరియా వినియోగం తగ్గుతుందని వివరించారు. యూరియా వచ్చినప్పుడు కూడా మనం చూస్తే లాస్ట్ సీజన్లో క్రైసిస్ వచ్చింది యూరియాకి. యాక్చువల్గా యూరియా అనేది మనకి అంతకు ముందు సీజన్ ప్రతి ఏడాది ఎంత వాడుతున్నామో దానికంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. ఏ రోజు కూడా మనకి యూరియా రాకపోవడం అనేది లేదు. మనకు కావాల్సిన యూరియా కంటే అధికంగానే ఎక్కువ మెట్రిక్ టన్స్ మనకి సప్లై చేయడం జరిగింది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ మొత్తం 33,133 మంది రైతులకు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథక లబ్ధి చేకూరడం సంతోషకరమని చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం దయనీయమైన స్థితిలో ఉండగా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి భాగ్యవతి, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఏమవుతావని అడిగితే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక కలెక్టరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తారు తప్ప రైతును అవుతానని ఎవరు చెప్పట్లేదు. అంటే ఈ రోజున వ్యవసాయం అనేది దైనీకర పరిస్థితుల్లో నెట్టివేయబడిన సందర్భంలో, మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే నిజానికి 65% రైతు వారీగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన వల్ల 2019 నుంచి 2024 వరకు ఉన్న ఒక దుర్మార్గపు పాలన వల్ల అనేక రైతులు, వేలాది మంది
రాజమండ్రి జాంపేట వంతెన వద్ద భారతరత్న ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశానికి అందించిన పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణకుమారి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్ చౌదరి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ 4 సార్లు దేశ ప్రధానిగా పనిచేశారని కొనియాడారు. ఆమె జీవితం దేశ సేవకే అంకితం చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గ్రహించడం లేదని విమర్శించారు. వాళ్ళ బీహార్ ఫలితాలు కూడా మీరు తారుమారు చేసి ఈవీఎంలు ఉన్నంత వరకు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనే మేము ఈవీఎంలను మార్చమని బ్యాలెట్ సిస్టమ్ పెట్టమని మేము ఫైట్ చేయడం జరుగుతోంది. టీకే మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాయన్నారు. గరీబీ హఠావో నినాదంతో దేశంలో పేదలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ఇవాళ ఈ మున్సిపల్ ఆఫీషియల్స్ అన్నా, కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీషియల్స్ అన్నా 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత జబ్బజల్లని ఈ వాసు ఉంటాడు. వాసు మీద పడిపోతారు జనం అందరూ. కాబట్టి వాసు నువ్వు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకో ఒకసారి. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే రేపొద్దు అందరూ వచ్చి నీ మీద పడతారు. కాబట్టి ఏం చేయాలనుకుంటే ముందు కాంపన్సేషన్ ఇచ్చి తర్వాత చేయమని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ, నెహ్రూ తదితర దేశ సేవకులపై బీజేపీ తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పీసీసీ నాయకులు కాటం రవి ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించారని కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్ జైన్, బెజవాడ రంగారావు, దేవత సుధాకర్, చామర్తి లీలావతి, ఎండి షాహెన్ షా, బత్తిన చందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం అభివృద్ధి కానీ, ఈ దేశం పురోగతి కానీ, ఈ దేశం ఒక స్థాయిలో ఉందంటే ఈ రోజున ఆ ఫలాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇందిరమ్మ, నెహ్రూజీ, పివి నరసింహరావు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తెలియజేసుకుంటూ ఉన్నాం. అంటే 2 లక్షల హెక్టార్లు అంటే సుమారు 5 లక్షల ఎకరాలు. 5 లక్షల ఎకరాలని ఒకే కంపెనీకి ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ మైన్స్ మొత్తం కృషిపెట్టిపోయిన తర్వాత భావితరాల వాళ్ళకి ఏం మిగులుతుంది ఇక్కడ? ఇవన్నీ కూడా పొరుగువారు హక్కులు అనే అంశంపై 10 రోజులు ఉద్యమాన్ని ప్రారంభించామని జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు జహంగీర్ వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జమేతా ఇస్లాం హింద్ నగర అధ్యక్షులు జహంగీర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆదర్శవంతమైన పొరుగు, ఆదర్శవంతమైన సమాజం అనే నినాదంతో ఈ నెల 21 నుంచి రాష్ట్రం అంతటా ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ నెల 30 వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని వివరించారు. పొరుగువారితో మంచి ప్రవర్తన, శ్రేయస్సు, మెరుగైన సంబంధాలు, స్ఫూర్తిని పునరుద్ధరించడం, తద్వారా సామాజిక బంధాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి ఉత్తమ మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానము, ఒకే సృష్టికర్త చేత సృష్టించబడ్డవాళ్ళు, ఇరుగు పొరుగు సఖ్యతతో ఇక్కడ కలిసి జీవితం గడపాలి. ఈ ప్రపంచం అంతా కూడా అందరిది. ఇక్కడ ఉన్నన్నాళ్ళు కూడా అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ జీవితం గడపాలి అన్న మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిచయం చేయడం. ఉద్యమ మహిళా విభాగం కన్వీనర్ ఫరీదా మాట్లాడుతూ ప్రజలు తమ పొరుగువారితో దయ, క్షమాగుణం, న్యాయంతో వ్యవహరించినప్పుడు సమాజంలో సానుకూలమైన మార్పు వస్తుందని వివరించారు. ఈ సమావేశంలో నగర కన్వీనర్ డాక్టర్ అల్లావుద్దీన్ షరీఫ్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయత్, జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్, ఉద్యమ కన్వీనర్ అల్లావుద్దీన్, కార్యదర్శి ఇబ్రహీం, అన్సార్, జైద్, అమన్, కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశం ఎందుకు అంటే నేడు సమాజంలో చాలామంది ఇరుగు పొరుగు అందరూ చాలా దగ్గరగా ఉంటూ కూడా చాలా దూరం అయిపోతున్నారు.
ఇరుగు పొరుగు సంబంధాలు సరిగా ఉండడం లేదు. దీనికోసమే ఈ ఉద్యమము చేపట్టడం జరిగింది. రాజమహేంద్రవరం గోపాలపురం పుంత శ్రీ నాగమ్మ తల్లి ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం గోపాలపురం పుంత శ్రీ నాగమ్మ తల్లి ఆలయం వద్ద కార్తీక మాసంలో స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, పండ్ల రసాలతో అభిషేకాలు ప్రత్యేకంగా సమర్పించారు. అనంతరం స్వామివారిని వివిధ దళాలతో పూలమాలలతో అలంకరించారు. కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు దుర్గా నాగసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం గణపతి హోమం, మహాలక్ష్మి హోమం, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మనకి కార్తీక మాసం ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో ఆఖరి రోజున అమావాస్య రోజున ఇక్కడ కోటి దీపోత్సవం ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా బుధవారం నాడు రాత్రి 9 గంటలకు మహాజ్యోతిర్లింగార్చన కోటి వత్తులతో దీపోత్సవం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారి సేవలో తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త శరీరస్తు సమస్త. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ అథారిటీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజమండ్రిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షా సమావేశం అయ్యారు. పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. రోడ్లు, డ్రైనేజీ, టీడీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అంశాలపై మంత్రి నారాయణ చర్చించారు. సమావేశానికి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, కార్పొరేషన్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ అధికారులు హాజరయ్యారు. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణానికి 100 కోట్లు వ్యయమవుతుందని, ఔటర్ రింగ్ రోడ్డుని ప్రజాప్రతినిధులు ప్రతిపాదన సమర్పించారు. మధురపూడి నుంచి కడియం వరకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్పై కన్సల్టెన్సీల చేత స్టడీ చేయమని చెప్పామన్నారు. స్టడీ చేయడానికి కొంత సమయం పడుతుందని, డీటెయిల్గా స్టడీ చేయమని ఆదేశించామని కూడా మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో 4 నుంచి 8 అంతస్తుల మేర నిర్మాణాలు చేశారు. ఆ నిర్మాణాల పక్కనే కచ్చా డ్రైన్స్ ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ డ్రైన్స్ను పూర్తి చేయాలంటే 29,000 కోట్లు కావాలన్నారు. ఈ డ్రైన్స్ నిర్మాణానికి 3 ప్రాధాన్యతలుగా విభజించేమని విశ్లేషించారు. ఎక్కువ నిర్మాణాలు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యతగా విభజించేమన్నారు. ఇళ్ల నిర్మాణం జరిగి ప్రజలు నివసించకపోతే రెండో ప్రాధాన్యతగా విభజించామని పేర్కొన్నారు. అదేవిధంగా మిగిలిన ప్రాంతం 3వ ప్రాధాన్యతగా విభజించామని తెలియజేశారు. మొదటి ప్రాధాన్యత 5,000 కోట్లు, రెండో ప్రాధాన్యత 5,000 కోట్లు, మూడో ప్రాధాన్యత 13,000 కోట్లు అవుతుందని వివరించారు. రాబోయే 3 సంవత్సరాల్లో మొదటి ప్రాధాన్యత కచ్చా డ్రైన్స్ను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మున్సిపాలిటీలు, అర్బన్ అథారిటీలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాజమండ్రి పరిధిలో 862 కిలోమీటర్ల నిర్మాణం ఉండాలన్నారు. అందులో 303 కిలోమీటర్ల మేర ఇంకా నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. అందులో మొదటి ప్రాధాన్యత క్రమంలో 180 కిలోమీటర్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ 170 కిలోమీటర్లకు 65 నుంచి 75 కోట్ల వ్యయం అవుతుందని వెల్లడించారు. వెంటనే అంచనా వేస్తే నిధులు విడుదల చేసి ప్రారంభించాలని కూడా ఆదేశించామని పేర్కొన్నారు. కానీ డీవియేషన్స్ చేశారు, వాటిని రెక్టిఫై చేస్తాం, రెగ్యులర్ చేస్తాం అనే దాంతో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చాం. దాన్ని ఇమ్మీడియట్గా అప్లై చేసి రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు రాజమండ్రి సిటీలో ఈ రోడ్లు, ఇంపార్టెంట్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజ్ చేస్తున్నది, తర్వాత టీడీఆర్ బాండ్స్, డ్రైన్స్, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీద డిస్కషన్. బాగాలే, ఏదైతే బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు రోడ్డు అన్నారో అది పుష్కరాలప్పుడు ట్రాఫిక్ బాగా తగ్గించడానికి, తర్వాత ఇప్పుడు కూడా తగ్గించడానికి యాక్చువల్గాను. అదేవిధంగా మిగతా రోడ్లు, డ్రైన్స్, మెయిన్గా సివరేజ్ ఉంది.
సివరేజ్ కూడా ఏం చేయాలనే దాని మీద మళ్ళా ప్రజాప్రతినిధులు కొంత సజెషన్స్ చెప్పారు. అది కమిషనర్ గారికి చెప్పాను, అది కన్సల్టెంట్ పెట్టి వర్కౌట్ చేయమని. అది చేస్తున్నారు, దాని కూడా ముందుకు పోతాం. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్పకు అఖండ కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. మాస శివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో అయ్యప్పకు అఖండ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం జక్కంపూడి కుటుంబ సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, గురుస్వాములు దీపాలు వెలిగించారు. దీపం పరబ్రహ్మ స్వరూపమని, దీపం వెలిగించడం వల్ల మన జీవితాల్లో వెలుగు ప్రసరిస్తాయని విజయలక్ష్మి అన్నారు. చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే స్వామి, శ్రీను గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మంగళవారపేట సాయికృష్ణ థియేటర్ సమీపంలోని పార్కులో ఉన్న ఇందిరా విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో మత సామరస్యం కోసం, యువత భవిత కోసం మరలా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. సీనియర్స్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేవత సుధాకర్, బీసీసీఎల్ చైర్మన్ తాడి సూరిబాబు ఆధ్వర్యంలో బుధవారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 106వ జయంతి ఘనంగా నిర్వహించారు. మంగళవారంపేట సాయికృష్ణ థియేటర్ సమీపంలో పార్కులో ఉన్న ఇందిరా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ధైర్యం, త్యాగం అందరికీ ఆదర్శమని కొనియాడారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ పార్కును సుందరీకరణం చేసి అభివృద్ధి చేయాలని రూడా చైర్మన్ను కోరుతామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, సూర్యకుమారి, మాజీ కార్పొరేటర్ భోగిరెడ్డి రాంబాబు, కె ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. కాల్స్ పాటించారు కూడా సచివంలో కూడా సెక్యూరిటీ గార్డ్ని భయ్యా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగింది హిందీలో. పాకిస్తాన్ తరిమి కొట్టి బంగ్లాదేశ్ అని చెప్పి ఒక స్వతంత్రమైనటువంటి దేశంగా ఆవిడ చిత్రీకరించి చేసిన ఘనత. రాజమండ్రి ఇనిస్పేట గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఇనిస్పేట శాఖ గ్రంథాలయంలో తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా మాటూరి మంగతయ్యారు, డాక్టర్ బొబ్బా అరుణాదేవి, చెరుకుమిల్లి సత్యనాగవల్లి, తోట సరస్వతీదేవి, కాకర్ల వెంకట పద్మలత విచ్చేశారు. ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాటూరి మంగతాయారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో గల కంప్యూటర్ ద్వారా డిజిటల్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు రాజు, డాక్టర్ కె రాజేశ్వరి, ఇనిస్పేట అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ వాడ్రేవ్ అలివేలు, గ్రంథాలయ మెంబర్సు జరజాపు మౌనిక, బాబ్జీ, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దవారిని ఆహ్లాదపరిచే పుస్తకాలు ఎన్నో రకాలు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మనం తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవాలనే ఉద్దేశంలో అనేక వెంకటరమణయ్య కృషి చేసి చేసేటట్టుగా ఏమి ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఉపయోగించుకోవడం లేదు. ఇప్పుడు
ఈ లైబ్రరీ అంతా సో ఈ హ్యాబిట్ వల్ల ఏమవుతుందంటే రీడింగ్ ఆఫ్ ద బుక్స్ రేపు పొద్దున మీరు అందరూ మంచి పొజిషన్స్ వెళ్దాం అనుకుంటున్నారా? చెప్పండి గట్టిగా మరి. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుపతి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు బుద్దా డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు బుద్దాల అమ్మిరాజు సూర్యదేవకుమారి దంపతుల ఆధ్వర్యంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన 29వ రోజు నల్లమిల్లి వీరాస్వామి యేసులంక పవన్ కళ్యాణ్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు రాయుడుపాకల గ్రామ ప్రజల సహకారంతో స్వాములకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమ నటులు రైజింగ్ రాజు దొరబాబు లేడీ గెటప్ హరిత విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రైజింగ్ రాజు మాట్లాడుతూ ఇంతకుముందు వచ్చి స్వామివారిని దర్శించుకున్నానని తాను కోరిన కోరిక నెరవేరడంతో మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా తనతో పాటు దొరబాబును లేడీ గెటప్ హరితను తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్తీక మాసం నెల రోజులు నిత్య అన్న సమారాధన జరపడం ఎంతో ప్రయాసలతో కూడుకున్న విషయమని తెలియజేస్తూ ఆలయ ధర్మకర్తలు బుద్దాల వెంకన్నబాబుకు అమ్మిరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు రాయుడుపాకల చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలను అందించారు. వాళ్ళకి బట్టల దగ్గర నుంచి పూజ సామాగ్రి దగ్గర నుంచి పొద్దున ఒడి దగ్గర నుంచి సాయంత్రం భిక్ష దగ్గర నుంచి మళ్ళీ టిఫిన్ దగ్గర నుంచి ఇలాగా ఆ స్వాములు 41 రోజు తింటానంటే 41 రోజులు కూడా ఆ స్వాములకు పెట్టుకుంటూ మరి ఈ కార్తీక మాసంలో ఇంతటి కార్యక్రమాన్ని చేస్తున్నారో మరి భవిష్యత్తులో నాకు తెలిసిండి అటు తిరుపతి ఇటు వాడపల్లి 3వ స్థానం మరి ఇక్కడున్న వెంకన్నబాబుకి వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి మరి బుద్దాల వెంకన్నబాబు గారు మరి అమ్మిరాజు గారి కుటుంబానికి తోడై నేడై ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ జబర్దస్త్ మరి ఎంతో చక్కగా ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఇంకా బుద్దాల డెవలపర్స్ అనేది ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుద్దాల బ్రదర్స్ ఇద్దరికి కూడా ఇంకా శక్తినిచ్చే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దొరబాబు జబర్దస్త్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ బట్టలు కానీ మాలలు కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తుంటే ఒకసారి వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా మళ్ళీ వస్తారు, ఎందుకంటే ఏర్పాట్లు అలా ఉన్నాయి. సో అమిరాజ్ గారికి వెంకన్న బాబు గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. దేవీపట్నం మండలం ఇందుకూరు నిక్ ఫామ్ స్కూల్ ప్రాంగణంలో మండల అధ్యక్షులు గొళ్ళ చంటిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ కలయిక కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు నిక్ ఫామ్ స్కూల్ ప్రాంగణంలో అనుబంధ కలయిక కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ వెల్ఫేర్ చైర్ కమిటీ పర్సన్ మిరియాల శిరీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉత్సాహంతో ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి కొణదెల పవన్ కళ్యాణ్ ప్రజలకు అనేక పథకాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నారని ఆమె వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి పథకం అర్హులందరికీ తప్పనిసరిగా అందజేయడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేశారన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గొర్రెల సునీత, అబ్జర్వర్ మాగాపు బాబురావు, మాజీ మండల అధ్యక్షులు మండ్రు మధుసూదన్ రావు, మరైసెట్ల వెంకటేశ్వరరావు, తైలం గంగాధర్, జనసేన మండల నాయకులు సారాపు రాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పక్కన వెనక
కనపడతలేదు. ఓకే రైట్. సిటీఆర్ఏ జంక్షన్ వద్ద విశ్వకర్మ వడ్రంగి పని వాళ్ల సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాల ప్రతినిధులు రాజమండ్రి సిటీఆర్ఏ జంక్షన్ వద్ద విశ్వకర్మ వడ్రంగి పని వాళ్ల సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఆఫీసులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లాల వారీగా సమావేశం బొజ్జా రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఆపరి శ్రీనివాస్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సమస్యలు తెలిపారు. అధ్యక్షులు బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి ఈ రోజు వరకు కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేసిందన్నారు. ఆపరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోని పక్షంలో రానున్న రోజుల్లో సమావేశాలు, సభలు పెట్టి ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడానికి సిద్ధమవుతున్నామన్నారు. సమావేశంలో ఆసపు శ్రీనివాస్, బుజ్జి హరీష్, విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్తాపు శ్రీనివాస్, సెక్రటరీ ప్రసాద్, రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు, కురపాటి రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ఏ విధంగా కూడా దాన్ని ఒక రూపురేఖలు తీసుకురాలేదు. కనీసం ఏదైతే సంక్షేమ బోర్డు ఉన్నదో ఆ సంక్షేమ బోర్డు నుంచి నిధులు కూడా విడుదల చేయలేని పాపాన దుర్భర పరిస్థితిలో ఉన్నది. రాజమండ్రి కేవీఆర్ స్వామి రోడ్లో శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మహా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 58వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కేవీఆర్ స్వామి రోడ్లో ఈ నెల 10వ తేదీ నుంచి స్వామివారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ 10వ తేదీ సోమవారం కలశస్థాపనతో ప్రారంభమై ప్రతిరోజు దంపతులచే పూజాది కార్యక్రమాలు నిర్వహించామన్నారు. స్వామివారి ఊరేగింపు మేళ తాళాలతో కేవీఆర్ స్వామి రోడ్డు నుంచి బయలుదేరి నగర వీధుల్లో జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కామల స్వామి, ప్రధాన కార్యదర్శి పోలుమూరి సతీష్ కుమార్, కోశాధికారి కడియం వీరబాబు, కార్యనిర్వహణ అధ్యక్షులు వీర్ని వీరభద్రరావు, మురమళ్ళ కోటేశ్వరరావు, కొమ్మూజు సుధాకర్, దేవాదుల కృష్ణ, బ్రిటన్ వెంకట్, మారేడుపూడి సంతోష్ కుమార్, నవర నాని తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శ్రీ సారంగధర స్వామి ఆలయంలో పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం సారంగధర మెట్ట శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస బహుళ చతుర్దశి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామి ఆలయంలో కల్లూరు వెంకటేశ్వర శర్మ వేద పండితుల బృందం ఆధ్వర్యంలో బిల్వార్చన మహోత్సవం, లక్ష్మీ గణపతి, చండీ రుద్రహోమాలు, అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. శ్రీ సారంగధరేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొప్పాక VDS-CV చౌదరి, దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో గ్రంథాలయ వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పివిఎస్ కృష్ణారావు, టి జయప్రద, పి కృష్ణవేణి, గ్రంథాలయ అధికారిని ఘంటా శ్రీదేవి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పివి కృష్ణారావు మాట్లాడుతూ, మహిళా శక్తి గొప్ప శక్తి, సమాజ అభివృద్ధి మహిళా వృద్ధి ద్వారానే జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మహిళల ఔన్నత్యాన్ని గుర్తించాలని తెలియజేశారు. టి జయప్రద మాట్లాడుతూ, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని, ఆమె జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని, కాలానికి అనుగుణంగా మహిళలు అభివృద్ధి చెందాలని, సాంప్రదాయ వస్త్రాలను ధరించాలని తెలియజేశారు. బి అనురాధ మాట్లాడుతూ, వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం ఉపయోగపడుతుందని, అన్ని రంగాల్లో స్త్రీలు రాణించారని, సెల్ ఫోన్ గురించి సెల్ అంటే జైలు అని, నేటి యువత ఫోన్కి బానిసైలైపోతున్నారని, కనుక సెల్ ఫోన్ వదిలి ఆ చేతులతో పుస్తకాలను పట్టుకుని చదువుకోవాలని తెలియజేశారు. పి కృష్ణవేణి మాట్లాడుతూ, అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలను ప్రయోజకులను చేయడంలో గృహిణి పాత్ర చాలా ముఖ్యమైనదని తెలియజేశారు. రాశారట. ఆ లెటర్సే ఆవిడని అంత ఎత్తు రాజకీయ నాయకురాలను చేశాయి. అంటే అవి ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైనటువంటి ప్రపంచ రాజకీయాలకు సంబంధించినటువంటి అవగాహన అంతా ఆమె మెదడులో చూపించేటట్లుగా ఆయన రాశారు. స్త్రీ చాలా గొప్పది కనుక ప్రవర్తనగా ఉండాలి అనే దాన్ని చివరిగా మనం ఊహించుకుంటాం. మరొక ముఖ్య అతిథి డాక్టర్ టి అనురాధ గారు తల్లిదండ్రులని, ముఖ్యంగా తల్లిని, చెల్లిని, తోటి విద్యార్థిని అందరిలో కూడా మంచితనాన్ని చూస్తూ వాళ్ళని గౌరవించడమే ఉమెన్స్ డే. పెద్దలందరూ చేయరు. ఝాన్సీ లక్ష్మి గారి పుట్టినరోజు, అలాగే సరోజినీదేవి, ఇందిరాగాంధీ పేరు మీద ఈరోజు మనకి ఇది మహిళా దినోత్సవంగా ప్రకటించినందుకు మనకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పెద్దవాళ్ళు రాజమండ్రి బొమ్మన రామచంద్రరావు మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ 108వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి బొమ్మన రామచంద్రరావు మున్సిపల్ స్కూల్ నందు కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీ, హ్యూమన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్ తల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డాక్టర్సు, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, స్కూల్ హెడ్ మాస్టరు, టీచర్లు, పిల్లలు పాల్గొన్నారు. 56 సంవత్సరాలు పాలించబడింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా జీవించారు. అటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆవిడ ఘననివాళులు అర్పిస్తూ ఆవిడకి ఈరోజు ఈ ప్రాథమిక పాఠశాల పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు. రాజమండ్రి కొత్తపేట 29వ వార్డులో వేప చెట్టు, రావి చెట్టుకు వివాహ మహోత్సవం జరిగింది. రాజమండ్రి కొత్తపేట 29వ వార్డులో శ్రీనివాస రౌత్ తాతాలు కళ్యాణ మండపంలో శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం వద్ద వేప చెట్టు, రావు చెట్టుకి 15వ వివాహ మహోత్సవం జరిగింది. సానబోయిన గోవిందు స్వామి మాలధారణ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది. కిలారి నాగేశ్వరరావు గురుస్వామి, కిలారి శ్రీను స్వామి పూజా కార్యక్రమం నిర్వహించారు. ధవళేశ్వరం సాయి మణికంఠ భజన కార్యక్రమం జరిగింది. బండి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సానబోయిన గోవింద్ గురుస్వామి, సానబోయిన వీరభద్రరావు, సంసాని రామకృష్ణ కిట్టు, బండి వీరభద్రరావు, చిట్టూరు సతీష్, సంసాని కార్తీక్, సానబోయిన మణికంఠ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సానబోయిన సూర్యనారాయణ మరియు బాలా త్రిపుర సుందరి ఆలయ కమిటీ వారు మరియు భక్తులు పాల్గొన్నారు. ఓం తృతీయ సోపానాధిష్టాన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ హరిరభద్ర స్వామినే నమః. ఓం నాలాం తిరుపడయే నమః. చతుర్థ సోపానాధిష్టాన చతుర్ముఖ బ్రహ్మ స్వరూప శ్రీ హరిరభద్ర స్వామినే నమః. పంచమ సోపానాధిష్టాన పంచలోక పాలక స్వరూప శ్రీ హరిరభద్ర స్వామినే నమః. ఓం క్రికెట్ రంగంలో తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభ ప్రదర్శిస్తున్నారని పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. క్రికెట్లో పలువురు క్రీడాకారులు రాణిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కీర్తి ప్రతిష్టలను మరింత పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలకత్తాలో నిర్వహించిన అండర్-19 రాష్ట్ర స్థాయి పోటీలో విశేష ప్రతిభను
ఎస్ భార్గవి ప్రదర్శించడంతో రన్నర్గా నిలిచారు. కోచ్ హకీం సాహెబ్ ఆమెను అభినందించారు, సముచిత రీతిలో సత్కరించారు. వచ్చే నెల మధ్యప్రదేశ్లో నిర్వహించే అండర్-19 క్రికెట్ పోటీలకు రాష్ట్ర స్థాయి జట్టులో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి యూనిట్ నుంచి గంగిశెట్టి వర్షిణి, ఎస్ పూజిత, ఆర్ సాయి వర్షిణి, షేక్ సలేహా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోచ్ హకీం సాబ్ వారిని సత్కరించారు. అనంతరం క్రీడాకారులందరూ కలిసి కోచ్ హకీం సాబ్ను సత్కరించారు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.